హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోష్నా వేసిన ప్లాన్ని తిప్పికొట్టి దీపతో కలిసి జోష్నా కేక్ కటింగ్ చేసేలాగా చేసిన కార్తీక్ ట్విస్ట్ అదిరింది. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అర్ధరాత్రి దీపని లేపి కేక్ అయితే కట్ చేయిస్తారు కార్తీక్, శౌర్య. అప్పుడే ఇక కేక్ కట్ చేసిన దీప ముందుగా ఆ కేక్ని ఎవరికి తినిపించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి, ముందు నాకు తినిపించాలా లేకపోతే శౌర్యకి తినిపించాలా అని ఆలోచిస్తున్నావు కదా, అసలు కన్నా వడ్డీయే కదా ముద్దు, కాబట్టి శౌర్యకే తినిపించు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక శౌర్య అయితే లేదు లేదు, నువ్వు నాన్నకే తినిపించాలి, కాబట్టి నువ్వు కేక్ నాన్నకే తినిపించమ్మా అని శౌర్య అంటుంది. మా ఇద్దరికి నువ్వే ఎక్కువ రౌడీ, కాబట్టి ముందు నువ్వే తిను అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక శౌర్యకి కేక్ తినిపించి తర్వాత కార్తీక్ కూడా పెడుతుంది దీప. అలా పెట్టిన తర్వాత ఇక కాంచనకి పెడుతుంది. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉన్నమ్మా అని కాంచన దీపని దీవిస్తుంది. తర్వాత ఇక అనసూయ దగ్గరికి వెళ్ళి అనసూయకి కూడా కేక్ పెడుతుంది దీప. అప్పుడే అనసూయ అయితే నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా అని దీపని ఆశీర్వదిస్తూ ఉంటుంది అనసూయ. అయితే అప్పుడే ఇక దీప తన తండ్రి వంక చూస్తుంది. తన తండ్రి వంక ఫోటో వంక చూసి అప్పుడే కేక్ తీసుకువెళ్ళి తన తండ్రికి కూడా అక్కడ పెట్టి, తిను నాన్న, ఈ జీవితం ఇచ్చింది నువ్వు కూడా నా పక్కన ఉండుంటే చాలా బాగుండేది అని అనుకుంటూ ఉంటుంది దీప. అయితే అది చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో కార్తీక్ అయితే దీప దగ్గరికి వచ్చి నీకేం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ గాజులు గుర్తొచ్చాయి దీప, అందుకే నీకోసం ఈ గాజులు తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్. భలే భలే గాజులు చాలా బాగున్నాయి నాన్న అని అంటూ ఉంటుంది శౌర్య. అవునరా, చాలా బాగున్నాయి, నీ చేత్తో నువ్వే తొడుగు దీపకి అని కాంచన అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే దీపకి ఆ గాజుల్ని తొడుగుతాడు. ఇక దీప కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎవరికైనా మంచి బావ భర్తగా వస్తాడు, కానీ నాకు మంచి భర్తే బావయ్యాడు నా జీవితంలో అని అనుకుంటూ దీప ఆనందపడుతూ ఉంటుంది. ఇక తర్వాత జోష్న అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా జోష్న రెడీ అయ్యేటప్పుడు పారిజాతం వచ్చి తొందరగా రెడీ అవ్వవే, నీకోసం ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. నాకు పుట్టినరోజు చేసుకోవాలని లేదు గ్రాని అని అంటూ ఉంటుంది జోష్న. నువ్వెప్పుడెప్పుడు వస్తావని మీ అమ్మ కింద ఎదురు చూస్తుంది, నువ్వు వస్తావా రావా అని చేతులు నులుముకుంటూ మరీ టెన్షన్ పడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇక జోష్న అయితే చూడు గ్రాని, అలాగా అప్పుడప్పుడు వాళ్ళకి నేను ఇలాంటి ట్విస్ట్లు ఇస్తూ ఉండాలి, లేకపోతే నా బొమ్మల్ని తీసుకువెళ్ళి ఆ దీప కూతురికి ఇస్తారా, అందుకని ఆ దీప కూతురికి ఇస్తారు కాబట్టి నేను కూడా అస్సలు కూడా తట్టుకోలేదు. ఈసారి మాత్రం ఇలాంటి పనులు చేయకుండా వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి. ఇంతకీ ఆ పని వాళ్ళు వచ్చారా అని అంటూ ఉంటే, పనులు రాకుండా ఎలా ఉంటారు, కింద డెకరేషన్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఈరోజు దీప పుట్టినరోజు గ్రాని, మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని చాలా ప్రయత్నిస్తుంది అని అంటూ ఉంటుంది జోష్న. మీ అమ్మ మాత్రం దాన్ని ఆశీర్వదించదు, నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది జోష్న. అయితే నువ్వు చెప్పింది నిజమే గ్రాని, ఇక ఆ కోపాన్ని నేను ఇంకా ఎక్కువ ఎలా చేస్తానో, ఈరోజు ఆ దీపకి పుట్టినరోజు కానుకగా నేనేమిస్తానో చూడు అని అంటూ ఉంటుంది జోష్న. ఏం చేయబోతున్నావే అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తానో చూడు, ఆ దీప బావ వాళ్ళే ప్లాన్ చేసి మనల్ని ఓడిస్తామని అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ప్లాన్ చేసి వాళ్ళకి నేను షాక్ ఇవ్వబోతున్నాను. నేను ఇచ్చే షాక్కి వాళ్ళు బెత్తరపోతారు, అస్సలు కూడా ఈ షాక్ని ఊహించుండరు అని అంటూ ఉంటుంది జోష్న. తరువాత ఇక కార్తీక్ అయితే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకో అని అంటూ ఉంటే, నన్ను ఆశీర్వదిస్తారా అని అంటూ ఉంటుంది దీప. వెళ్ళు దీప నువ్వు అని అంటూ ఉంటాడు కార్తీక్.
అప్పుడే దీప అయితే సుమిత్ర దగ్గరికి వస్తుంది. అమ్మ అని పిలుస్తుంది. మనిషికి ఒక్కసారే చెప్తారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఈరోజు నా పుట్టినరోజమ్మ, నన్ను ఆశీర్వదించు అని అడుగుతూ ఉంటుంది దీప అయితే. అప్పుడే ఇక శివనారాయణ వస్తాడు. అమ్మ అని పిలుపు అన్నా, అమ్మగారు అన్నా పిలిచేవాళ్ళు పిలిస్తేనే అర్హత ఉంటుంది అని శివనారాయణ అయితే లెక్చర్ ఇస్తాడు కాసేపు. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు మెట్ల మీద నుంచి చూస్తూ ఉంటారు. నన్ను ఆశీర్వదించండి దీప కాళ్ళ మీద మొక్కడానికి వంగినప్పుడు సుమిత్ర వెనక్కి జరిగేస్తుంది. అత్త, ఆశీర్వాదమే కదా, పుట్టినరోజని ఆశీర్వదించమంటుంది కదా, ఆశీర్వదించవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, ఏమి ఆశీర్వదించమంటావురా? ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కష్టపెట్టమని, అలాగే సహాయం చేసిన వాళ్ళని ఏడిపించమని, జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని చంపేయమని ఆశీర్వదించమంటావా అని అంటూ ఉంటుంది సుమిత్ర. తను మంచిదాల్లా మారిపోయినట్టు మా దగ్గర నటించవచ్చు, కానీ ఎప్పటికీ కూడా నేను తనని క్షమించను అని అంటూ ఉంటే, పోనీ పరాయి వాళ్ళని ఆశీర్వదిస్తున్నట్టు ఆశీర్వదించవచ్చు కదా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక శివనారాయణ అయితే, ఏంట్రా ఆశీర్వదించేది? ఇక్కడికి పనోళ్ళ వచ్చారు, పనోళ్ళనే ఉండండి. అయినా మా దౌర్భాగ్యం ఏంటో, ఈ దరిద్రాన్ని మేము ఎవరినైతే చూడకూడదని అనుకుంటున్నామో వాళ్ళని చూడాలని అనుకుంటున్నాను. రోజంతా చూసే అంత దౌర్భాగ్యం కలిగింది అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దశరథ అయితే, ఈరోజు జ్యోత్స్న పుట్టినరోజు నాన్న అని అంటూ ఉంటే, అవునరా, జ్యోత్స్న పుట్టినరోజు, గొడవలు వద్దంటావు అంతే కదా, అయినా నా మనవరాలు పుట్టినరోజు నాడు నా మనవరాలు గురించి ఆలోచించాలి కానీ వీళ్ళ గురించి ఆలోచించేదేంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో జ్యోత్స్న అయితే వస్తూ ఉంటుంది. అదిగో నా మనవరాలు వస్తుంది, రామ్మ కేక్ కట్ చేద్దు కానీ అని శివనారాయణ జ్యోత్స్నని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే నవ్వుతూ అక్కడికైతే వస్తుంది. అప్పుడే జ్యోత్స్న అంటూ ఉంటుంది, తాత, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నిన్న జరిగిన దానికి నువ్వెక్కడ బాధపడతావో అనుకున్నాను, కానీ ఈరోజు నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్కి రావేమో అనుకున్నాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. నిన్న జరిగిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. బొమ్మల దగ్గర నేను అలా ప్రవర్తించి ఉండకూడదు. నేను మీ మనసుల్ని కష్టపెట్టాను, మీ మనసుల్ని కష్టపెట్టినందుకు చాలా బాధపడ్డాను. నా పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ సంతోషాన్ని నేనెందుకు నిలబెట్టను? మీ సంతోషమే నా సంతోషం. కానీ నిన్న చేసిన పనికి నాకు చాలా గిల్టీగా ఉంది. అందుకని అమ్మకి, నాన్నకి కూడా నేను సారీ చెప్తున్నాను, మీతో పాటు దీపక్ కూడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వామ్మో, ఇదేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చింది, దీపకి సారీ చెప్పిందా అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకు మీ సంతోషమే ముఖ్యం, మంచితనమే నాకు కావాలి, సారీ చెప్పాలి మీకు అని అంటూ ఉంటే, నువ్వు సారీ చెప్పడం కాదు, చంపేసే రకాన్వి అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. ఈరోజు నేను నిన్న చేసిన గొడవకి దీపకి ఎలా సారీ చెప్పాలని అనుకుంటున్నానంటే, నాతో పాటు దీపక్ కూడా కేక్ని కట్ చేస్తుంది అని ట్విస్ట్ ఇస్తుంది జ్యోత్స్న. అది విని దీప, కార్తీక్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే సుమిత్ర అయితే, ఏంటి జ్యోత్స్న నువ్వు చేసే పని, అసలు ఎందుకు ఇలా అంటున్నావు, నాకైతే ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అలా అనుకో అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకో, నిన్న చేసిన పనికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, అందుకని దీపతో పాటు నేను కేక్ కట్ చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ తరువాత శివనారాయణ అయితే, జ్యోత్స్న, మంచితనానికైనా హద్దుండాలమ్మా, నువ్వు మంచితనంతో ఆలోచిస్తే అది వాళ్ళు చెడుగా తీసుకుంటారు అని అంటూ ఉంటాడు శివనారాయణ అయితే. ప్లీజ్ తాతయ్య, ఈ ఒక్కసారికి ఒప్పుకోండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయినా శత్రువునైనా మిత్రుడిగా చూసే అంత మంచితనం, సహనం ఎవరికి ఉంటుంది చెప్పండి? నా మనవరాలు మంచితనం ఉందో, ఎవరి మంచితనం పనిచేయదో,
ఈరోజు నా మనవరాలు మంచితనం వల్లే వీళ్ళిద్దరు ఇంట్లో ఇలా తిరుగుతున్నారు అని పారిజాతం చెప్తూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న దీపనైతే తీసుకొని వస్తుంది. జ్యోత్స్న దీపని చేత్తో తీసుకొని వచ్చేసరికి ఇది ఏదో చెయ్యబోతుంది, ఏదో కుట్ర చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక దీపని తీసుకువచ్చి కేక్ మీద అలా దీప పడిపోయేలాగా దీప కేకుని నెట్టేసినట్టు ఇక క్లాత్నైతే పారిజాతం లాగేస్తుంది. దాంతో కేక్ అయితే కింద పడిపోతుంది. అది చూసి అయ్యో కేక్ అంతా నేలపాలైపోయింది, నా మనవరాలు మంచితనంతో నిన్ను తీసుకువచ్చి కేకు కట్ చేయించాలనుకుంటే ఇలా కేకు కింద పడేస్తావా నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం దీపని. ఏంటి దీప, నువ్వు ఇంకా మారవా? నన్ను ఏ విషయంలో కూడా సంతోషంగా ఉండనివ్వవా? నా ముఖంలో ఆనందాన్ని నువ్వు చూడలేవా? ఎందుకు నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు? ఎందుకు నువ్వు నన్ను ఏడిపించాలని చూస్తావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక అందరూ కూడా దీప వంక కోపంగా చూస్తారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అసలు నేను ఈ పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకోను, ఈ పుట్టినరోజు నాకు అవసరం లేదు అని అనుకుంటూ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఏవమ్మా మహాతల్లి, ఇప్పుడు నీ కడుపు మంట చల్లారిందా అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు ఇక కార్తీక్ అయితే అదేదో చేయి జారినట్టుంది, ఆ మాత్రంకే దీపనెందుకు తిడుతున్నావు పారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అయినా నువ్వు చేసిన పనేంటి, నా కూతురు సంతోషం నువ్వెప్పుడు చూడలేవు అని అంటూ సుమిత్ర కూడా అంటూ ఉంటుంది. ఇప్పుడు అది పుట్టినరోజు నాడు ఏడుస్తూ కేక్ కట్ చేయకుండా వెళ్ళిపోయింది, తల్లిదండ్రులుగా మేమెంత బాధపడతామో అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే చూడత్తా, నేను వెళ్ళి జ్యోత్స్నాని తీసుకువస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతం అయితే ఏం చేస్తావురా, అదేం చేసినా కూడా కిందకి రాదు, వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడతావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. కాళ్ళు పట్టుకొని బతిలాడతాను, ఏం చేస్తానో నువ్వే చూద్దువు కానీ, ఇక నువ్వు అంత మించి మాట్లాడావంటే ఆ కేకు కట్ చేయకుండానే నీ నోట్లో కేకు పెట్టేస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్నాని కిందకి తీసుకురావడానికైతే వెళ్తాడు. ఏదో పొరపాటుగా జరుగుంటుంది, దీప కేకుని అది తను నెట్టదు అని అంటూ ఉంటాడు దశరథ. అవునండి, నేను కావాలని చెయ్యలేదు, అది అనుకోకుండానే జరిగిపోయింది, నేను చెయ్యి వేశాను అంతే అని అంటూ ఉంటుంది దీప. ఎన్నైనా కబుర్లు చెప్తారో, నా మనవరాలు ఎంత బాధపడుతుందో, అయినా కార్తీక్ గారు పిలిస్తే వస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఏంటి బ్రతిమలాడడానికి వచ్చావా, నువ్వెంత బ్రతిమలాడినా నేనేమీ రాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. బ్రతిమలాడడానికి రాలేదు, నువ్వు చేసిన పనికి లాగి కొట్టాలని వచ్చాను, కానీ పుట్టినరోజు కదా అని చూస్తున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నన్నెందుకు కొడతావు, నేనేం చేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని జ్యోత్స్నకి చూపిస్తాడు. నువ్వు నీ గ్రానీతో కలిసి చేసిన నిర్వాకాన్ని చూడు అని అంటూ ఉంటాడు. ఆ వీడియో చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు నేను వేసిన ప్లాను ఆఖరి నిమిషం వరకు గ్రానీకే చెప్పలేదు, ఇంతలో నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది కార్తీక్ని. అప్పుడే ఇక కార్తీక్ అయితే ఒక్కసారి ఓడిపోతే అది తెలియక అంటారు, రెండోసారి ఓడిపోతే చాతగాని తను అంటారు. అందుకని రెండోసారి నేను నీకు ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, అందుకని నా ప్లాన్లో నేను ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోని మీ అమ్మకి, మీ నాన్నకి, మీ తాతయ్యకి పంపించి చూపిస్తే ఏం జరుగుతుంది? పారిజాతాన్ని చంప పగలగొడతాడు తాత, నీ పరిస్థితి ఏంటో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే, పాపం మంచిదానిలా నటించి నువ్వు దీపకి చేస్తున్న అన్యాయాన్ని వాళ్ళు గుర్తిస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది. నువ్వేం చెయ్యాలో నేను చెప్తాను, అది మాత్రమే చెయ్యి, లేకపోతే వెంటనే దీన్ని మామయ్య సెల్కి, అత్తయ్య సెల్కి ఫార్వర్డ్ చేసేస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే నేను కేక్ కట్ చేయనని
మాట్లాడి పైకి వచ్చేసి ఇప్పుడు వెళ్తే బాగోదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. బాగుంటుందో బాగోకపోతుందో అది నీ ఇష్టం, కానీ నువ్వు కిందకొచ్చి కేక్ కట్ చేస్తున్నావు అంతే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అయినా కేకు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు కిందకి రా చాలు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక టైం లేదు జ్యోత్స్న మేడం, మీరు కిందకి వస్తారా రారా, ఈ వీడియోని అందరి ముందు ప్లే చేయమంటారా, జూమ్ చేసి మరీ చూపిస్తాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే రాక చస్తానా, వస్తాను అని అంటూ కార్తీక్ వెనకాలే జ్యోత్స్న అయితే వస్తుంది. ఇక జ్యోత్స్న కిందకి రావడం చూసి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. పారిజాతం షాక్ అయిపోతూ ఇది రాదనుకున్నానే, వీడేం చెప్పాడు, ఇది వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే అప్పుడే జ్యోత్స్న సారీ, మీ అందరినీ కూడా చాలా బాధ పెట్టాను అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఏం చెప్పి నిన్ను వాడు తీసుకొచ్చాడే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అత్తయ్య, మావయ్య, తాతయ్య ఎంతో బాధపడతారో, నువ్వు రాకపోతే వాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూడాలి కానీ బాధని చూడకూడదు జ్యోత్స్న అని చెప్పి బావ మంచిగా మాట్లాడి తీసుకువచ్చాడు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అబ్బో, ఇది మామూలు నటన కాదుగా, దీనికి ఆస్కార్ ఇవ్వాల్సిందే, పాపం భలేగా నటిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే మీ అందరికీ సారీ చెప్తున్నాను, మీ అందరితో పాటు దీపకి కూడా సారీ చెప్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది విని పారిజాతం నువ్వు దీపకి సారీ చెప్పడం ఏంటే, అదే కదా కేకు కింద పడేసింది అని అంటూ ఉంటుంది పారిజాతం. కాదు గ్రాని, ఈరోజు దీప పుట్టినరోజు, దీప పుట్టినరోజు నాడు దీపని తిట్టడం కరెక్ట్ కాదు కదా, బాధ పెట్టడం కూడా కరెక్ట్ కాదు, అందుకని దీపకి సారీ దీప, నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మరి ఇప్పటికిప్పుడు కేక్ ఎలా వస్తుంది అని అంటూ ఉంటే చిటికేస్తే వచ్చేస్తుంది పారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. వెయ్యిరా చిటుకు, వస్తుందో లేదో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే కార్తీక్ అయితే చిటికేస్తాడు. అలా చిటికేయంగానే కేక్ బాయ్ అయితే కేకు పట్టుకొని వస్తాడు. అప్పుడే సార్, కార్తీక్ అంటే ఎవరు సార్ ఇక్కడ అని అడుగుతూ ఉంటే నేనే అని కార్తీక్ వెళ్ళి ఆ కేకుని తీసుకొని వచ్చి టేబుల్ మీద పెడతాడు. కేక్ వచ్చేసింది, ఇక పుట్టినరోజు సెలబ్రేషన్స్ కానిద్దామా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కేకు ఓపెన్ చేయి జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే జ్యోత్స్న అయితే కేక్ ఓపెన్ చేస్తుంది. అలా కేక్ ఓపెన్ చేయగానే కేకు మీద జ్యోత్స్న, దీప అని 2 పేర్లు కూడా ఉంటాయి. అలా 2 పేర్లు ఉండడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే షాక్ అయిపోతూ కార్తీక్ వంక చూస్తుంది. కట్ చేయి లేకపోతే వీడియో అని ఫోన్ అయితే చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే దీప పేరు రాయించావేంటి అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నానే అంది కదా దీప నేను కలిసి కట్ చేస్తామని, అందుకని మరి అంత మంచిగా జ్యోత్స్న ఆలోచించినప్పుడు అది పర్ఫెక్ట్గా జరగాలి కదా, అందుకని దీప పేరు రాయించాను, ఇద్దరు కలిసి కట్ చేయండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక ఒప్పుకున్న చావుకి వాయించక తప్పదన్నట్టు ఆ వీడియో చూపిస్తే ఎక్కడ వాళ్ళు తిడతారో మళ్ళీ ఏమంటారో అనే భయంతో దీపతో కలిసి జ్యోత్స్న అయితే కేకు కట్ చేస్తుంది. జ్యోత్స్న కేకు కట్ చేసిన తర్వాత అప్పుడే జ్యోత్స్న సుమిత్రకి దశరథకి తినిపించబోతూ ఉండగా ఇంతలో కార్తీక్ అయితే ఒక బొమ్మ బల్లి తీసుకువచ్చి జ్యోత్స్న మీద వేస్తాడు. దాంతో బల్లి బల్లి అంటూ ఆ కేకు వాళ్ళకి తినిపించేటప్పుడు కింద పడేస్తుంది జ్యోత్స్న. ఇంతలో ఇక దీప్ అయితే సుమిత్రకి దశరథకి కేక్ అయితే తినిపించేస్తుంది. అది చూసి ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏ నువ్వు తినిపించావేంటి అని అంటూ ఉంటే నువ్వు తినిపించకుండా ఆ కేక్ని కింద పడేశావు, దీప తినిపించింది, దాంట్లో తప్పేముంది, ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో దీప, వాళ్ళు ఆశీర్వదిస్తారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే మమ్మీ దీపని ఆశీర్వదించు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అది కాదు జ్యోత్స్న, లేదు మమ్మీ నువ్వు దీపని ఆశీర్వదించాల్సిందే అని అనగానే అప్పుడే ఇక దీపని సుమిత్ర, దశరథ, చివరికి శివనారాయణ కూడా ఆశీర్వదిస్తాడు.
నువ్వు కోరుకున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు అనుకున్నది చేసేలా చేశాడు కదా అని అంటూ ఉంటే, చేశాడు కార్తీక్ బాబు అని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని